హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే. ఎట్లున్నారు? అందరూ బాగున్నారా? నేనైతే మీ సూరిబాబుని మాట్లాడుతున్నానండి. అందరూ బాగున్నారు కదా? ఈరోజు డేట్ వచ్చేసరికైతే మే నెల 10, 2025 అనగా శనివారం. శనివారం అయితే మన మిర్చి యార్డ్‌లో ఇవాళ ఎందుకంటే లాస్ట్ రోజు కాబట్టి బేరాలైతే జరిగినాయి. వీడియో కూడా తీశాను, అప్లోడ్ చేశా చూడండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఏందంటే చాలామంది అన్న యార్డ్ సెలవులు ఇచ్చారా? ఎందుకన్నా ఇప్పుడు సెలవులు ఏందన్నా? మరి సెలవులు ఇస్తే మరి మిర్చి ఏం చేయాలన్నా? రైతుల పరిస్థితి ఏందన్నా? ఎట్లా అన్నా అని చాలామంది అడుగుతారు. ఇంకొంతమంది అన్న ఏసీలు ఫుల్ అయిపోయినాయా? ఖాళీగా ఉన్నాయా? ఏందన్నా మళ్ళీ ఆరో నెలలో రేట్లు వస్తాయా? రావా? ఏంది మార్కెట్ పరిస్థితి ఏందని చాలామంది చాలా కామెంట్స్, ఫోన్లు కూడా చేస్తున్నారు రైతులు అనేవారు అందరూ కూడాను. మీ అందరికీ పూర్తి వివరాలు ఈ వీడియోలో చూసి తెలుసుకోవచ్చు. మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే మాత్రం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. వీళ్ళని దీనిగా లైక్ మాత్రం చాలా ఇంపార్టెంట్. వీడియో చూసిన వారు అందరూ కూడా ఒక లైక్ చేస్తే చాలండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా కూడా చూస్తున్నారు. ఈ వీడియోలో చూస్తే మీకు అన్ని వివరాలు తెలియజేస్తారు. రేట్లు ధరలో కాదు ముఖ్యం, నెక్స్ట్ ఎట్లా మార్కెట్ పరిస్థితి ఏంది అలా అని రేపటి గురించి మనం చెప్పడానికి ఈరోజు మనం దేవుళ్ళం కాదు, రాముళ్ళం కాదు. కాకపోతే ఉన్న సూచనస్ బట్టి నలుగురిని అడిగే మాటలు బట్టి ఈ వీడియోలో మీకు పూర్తి వివరాలు చెప్పబోతున్నాను. ఈరోజు మార్కెట్లో సేల్స్ బాగానే జరుగుతుంది. ఈరోజు అది సేల్స్ బాగా అంటే అవసరమైన వాళ్ళు వస్తారు ఇవాళ, ఎందుకంటే రేపటితో లాస్ట్. ఇంకా ఇవాళ రేపు నేను అమ్మడానికి ఉండదు కాబట్టి బేరాలు జరిగిన కాడ కొనేవాళ్ళు కొంటున్నారు, జరిగేది జరుగుతుంది. కొంతమంది అయితే లేదయ్యా ఏసీలో పెడతామంటున్నారు. అన్న ఏసీలు అయితే చాలా వరకు ఫుల్ అయిపోయినన్న. పలానా ఏసీలో పెడదాం అనుకుంటామే, మనకు కావాలనుకున్న ఏసీ అయితే లేదు. అదేంటంటే మనకు కావాలనుకున్న ఏసీ మెయిన్ ఏసీలు పెద్ద పెద్ద షాపుల వాళ్ళు ఒక 10,000 బస్తాలకి అడ్వాన్సులు కట్టున్నారు అద్దె ముందుగానే. వాళ్ళకి సంబంధించిన సరుకే పెడతారు, వేరేవి పెట్టరు అనమాట. అట్లాగా కొన్ని మెయిన్ ఏసీలు 10 ఏసీలు 5 వేలు కాడికి ఖాళీలు ఉన్నాయన్నమాట. వాటిలోనే ఏదైనా గుంటూరు మిర్చి యార్డ్‌లో ఇప్పటికి 70,000 సరుకు ఎక్కింది. 70 లక్షలు సరుకు ఏసీలలో ఎక్కింది. ఇంకా దాదాపుగా 30 లక్షల వరకు పాతవి స్టాకులు, ఒక 25 లక్షలు, మొత్తం ఏదైనా 90 లక్షలు ఉంటాయి. ఇంకా 10 లక్షల వరకు అవకాశం ఉంది. ఎక్కితే ఎందుకంటే కొన్ని ఏసీలు ఖాళీలు ఉన్నాయండి. ఓకేనా? మీకు అర్థం చేసుకోవాలని వివరంగా చెప్తున్నాను. అంతేగాని ఒక్కోడు అంటారు, ఒక ఆయన అంటాడు వీడు సొల్లు చెప్తున్నాడని రకరకాలు అంటారు. అంతే అనండి. సరే, వినేవాళ్ళు వింటారు, తెలుసుకునే వాళ్ళు తెలుసుకుంటారు. నేను యాడ్లో జరుగుతుంది. రైతు అనేవారు ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవాలి, ఏ విధంగా మోసపోకూడదని అన్ని వివరాలు మీకు డైలీగా అప్డేట్ ఇస్తాను అన్నమాట. ఇంకా 10 లక్షల వరకు అవకాశం ఉంది. సరుకు కొన్ని ఏసీల్లో రన్నింగ్లో ఉన్నాయి, ఎక్కుతున్నాయి. నెక్స్ట్ అలాగే సెలవులు ఇచ్చినాక పరిస్థితి ఏంటంటే గోడాల దగ్గర ఏసీల దగ్గర అమ్ముతారు. అది కూడా అందరూ అమ్మరు, కొందరే. ఇప్పుడు ఎందుకంటే నెల్లూరు ఏరియా, నంద్యాల ఏరియా ఇప్పుడు కోతలు అవుతున్నాయి, యాటికి వస్తున్నాయి. ఇవాళ కూడా వచ్చినాయి. ఆల్రెడీ వీడియో తీసాను, పెడతాను చూడండి. దిగుమతి బళ్ళుని రాత్రల్లా ఆపారు, దిగుమతి వదల్లా. బ్రతిమలాడితే తెల్లవారు ఇంకేదో ఒకటి అని చెప్పి సరే అని వదిలారు. అవి కూడా ఒక్కసారి అక్కడ ఉన్న బళ్ళు వరకే వదిలారు. ఎట్టగట్ట ఇవాళ అమ్మారు, లేదంటే బయట తోలించుకోవాల్సింది. అది కూడాను నంద్యాల, కర్నూలు ఏరియాలు ఇప్పుడు కోతలు స్టార్ట్ అయినాయి అంట. నీళ్లు కొట్టి తీసుకొస్తున్నారు. 341 అట్లాంటివి వస్తున్నాయి. క్వాలిటీలు మంచివి అయితే రావట్లేదు, బాగా తక్కువలో వస్తున్నాయి. 7-8 వేలు, 6,000 నుంచి 7-8 వేలు, 9,000 మార్కెట్ జరుగుతుంది. ఆ రకాల కాయలు 341 ఇవన్నీ వస్తున్నాయి. ఎక్కువ భద్రాచలం బస్తాల్లో తొక్కుతున్నారు, సన్న గోతాల్లో అన్నమాట. అయితే ఏదేమైనా కానీ నెక్స్ట్ అలాగే చెప్పాలంటే సెలవుల్లో క్వాలిటీ బాగుంటే 14.5, 10 ఆల్రెడీ 14.5 జరుగుతుంది మార్కెట్లో. తేజ అయితే మాత్రం 341 ఏసీ రకాలు 13.5, 14,000 కొంటున్నారు. సెలవుల్లో అనుకో ఒక 500, రూపాయలు కింటాకు వచ్చి పెరగవచ్చు, లేదా ఇదే రేటు జరగవచ్చు. కొత్త ఆర్డర్లు ఏమైనా రావాలండి. కొత్త ఆర్డర్లు అంటే చైనా ఆర్డర్లు లేవు, బంగ్లాదేశ్ ఆర్డర్లు, ఎక్స్పోర్ట్లు లేవు. ఆ రెండు ఒకవేళ అవి ఏమైనా వచ్చినాయా రేటు బాగా భారీగా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. లేదంటే మాత్రం చెప్పలేము. ఇదే 14.5, 15,000 జరగవచ్చు రేటు. ఆల్రెడీ 14.5 జరుగుతుంది. 14,200, 300 కూడా తేజ బొమ్మలు వేస్తున్నారు. 14,500 సెలవుల్లో మహా అయితే మరొక 500 పెంచు 15,000 జరగవచ్చు. 341 నెంబర్ 5 డీలక్స్ రకాలు అడుగుతున్నారు. అవి కూడా 14.5, 15 రూపాయల దాకా మార్కెట్ జరిగే అవకాశాలు ఉన్నాయి. డీలక్స్ బొమ్మలు అయితేనే 26లు, షార్కులు ఇవన్నీ అంటావా 10 నుంచి 10.5, 11, 12 దాకా మార్కెట్ ఆల్రెడీ ఏసీ రకాలు జరుగుతున్నాయి. నాన్ ఏసీ కూడా 10,000, 10.5, 120 రూపాయలు లోపే జరుగుతున్నాయి. ఆరుమూరులు 110 రూపాయల దాకా ఏసీ వేస్తున్నారు. 110, 15. నాన్ ఏసీ 100, 105, 90, 95 రూపాయలు అయితే జరుగుతున్నాయి ఎక్కువగా ఆరుమూరులు వచ్చరికి. నెక్స్ట్ అలాగే కర్నూలు డీడీ అయితే ఏసీ రకాలు ఎవరు పెట్టలా. నాన్ ఏసీ మంచి రకాలు అయితే లేవు. ఎక్కువగా మార్కెట్ యార్డ్లో మీడియం బెస్ట్లో కనబడుతుంది. 6,000, 8,000, 9,000 అమ్మేస్తున్నారు. ఎందుకంటే అవి ఎవరు ఏసీలో పెట్టరు, మంచి రకాలు పెట్టారు. అవి ఏమైనా బేరం పెడితే 13, 14, 15,000 లోపు జరగవచ్చు. అవి కూడా కర్నూలు డీడీ కూడా 2043 వచ్చారు కూడా ఆల్రెడీ 15,000 జరుగుతుంది. 355 ఏసీ రకాలు
3 బ్యాడ్కి కూడా ఏసీ రకాలు 13.5 కూడా వేశారు, 14 కూడా జరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఏసీలు. ఇంక ఏసీలు సరుకు. ఇంక నెక్స్ట్ అలాగే అదే. నాన్ ఏసీ అంటారా? ఈ 3 బ్యాడ్‌కి వచ్చేసరికైతే 12 లోపే 11, 12 లోపే జరుగుతున్నాయి మంచి రకాలు. 2043 కూడా 11, 12 లోపే జరుగుతున్నాయి మంచి రకాలు బాగుంటాయి. అంతకు మించేది లేవు నాన్ ఏసీ రకాలు వచ్చేసరికి. ఆరుమూరులు చెప్పాను కదా! నెక్స్ట్ అలాగే టమోటా అండ్ సపోటా అయితే మార్కెట్‌లో సేల్స్ లేదు. యెల్లో గోల్డ్ ఏసీ రకాలు ఎట్లా బావచ్చు అనుకుంటే మీ వాటిల్లో క్వాలిటీ మంచి దీనిగా ఉంటే 15,000-18,000 ఒక సైజు రకం కాయలు పోతాయి. 18,000-20,000 ఒక రకం పోతాయి. 20,000-22,000, 23,000 దాకా పోయే అవకాశాలు ఉన్నాయి. మీ మిర్చిలో క్వాలిటీని బట్టి ఇక్కడ మార్కెట్ జరిగిద్ది. సూపర్ 10లో ఆల్రెడీ 13,000 ఏస్తున్నారు ఏసీ రకాలు. నాన్ ఏసీ అంటారా 10.5, 11, 11.5 దాకా ఉన్నాయి. మీరు తెచ్చే కాయలు కూడా నెక్స్ట్ వచ్చేవి కూడా ఫస్ట్ కోతవైనా, సెకండ్ కోతవైనా క్వాలిటీ ఉంటే 11.5, 12,000 లోపైతే పెంచేది పోదు లోపే జరిగిద్ది. క్వాలిటీ ఉంటే. లేదంటే 10,000 లోపే జరుగుతున్నాయి. ఇప్పుడైతే 34లు నెల్లూరు ఏరియా, నంద్యాల ఏరియా అయితే 6,000, 7,000, 8,000 జరుగుతున్నాయి. ఎందుకంటే అంతగా లేవు. మీరు నీళ్ళు కొట్టి తెస్తున్నారు. మరి ఎంత చెప్పినా గానీ వాటర్ స్ప్రే చేయకూడదు. వాటర్ స్ప్రే ఉంటే తక్కువలో అడుగుతారు మార్కెట్‌లో అయితే. అయితే 34లు కూడా 6,000, 7,000, 8,000. ఏసీ రకాలు ఒకవేళ పెడితే 34లు 11 నుంచి 12, 12.5, 13 జరగవచ్చు. ఈ సూపర్ 10లో ఆల్రెడీ 13 జరుగుతున్నాయి. ఇంకా మహా క్వాలిటీ కొద్దిగా డిమాండ్ ఉంటే, సైజ్ ఉంటే 13.5, 14,000 ఎయ్యొచ్చు. అంతకు మించి అయితే ఏమి ఉండదు. నేను అదే చెప్తున్నాను కదా! ఇంకేమైనా కొత్త ఆర్డర్‌లు వస్తే ఇంకా అంతకు మించి అయితే పెరగొచ్చు. తేజ అంటారా? తేజ అయితే ఆల్రెడీ చెప్పాను. తేజ 14, 14.5 జరుగుతుంది. ఇంకా పిచ్ అంటారా 15 అయితే జరిగిద్ది. అది కన్ఫర్మ్ 15 అటు కూడా జరిగిద్ది. 15 పైన జరగాలంటే అన్న చైనా ఎక్స్‌పోర్ట్‌లు రావాలమ్మా. లేదంటే అంత చెప్పలేమని ఎవరైనా అంటున్నారు. ఒకవేళ ఏదైనా ఇంకా డిమాండ్ పెరిగితే ఇంకొక 500, 1000 అయితే పెరిగిద్ది అని అంటున్నారు. నేను అడిగా అన్న చాలామందిని, అన్న తేజ ఏమన్నా 16,000 అయిద్దా? చాలామంది నన్ను అడుగుతున్నారు 16,000 అయితే అమ్మేద్దామని. 16,000 అయితే చెప్పలేమమ్మా. 16,000 అయితే మాయే పాతకాయలు ఉన్నాయి అమ్మేస్తామని అడుగుతున్నారు కొంతమంది అయితే. 16,000 అయితే మాయే పాతకాయలు ఉన్నాయి. అవసరమైతే బాండ్ నంబర్ డేట్ మార్చైనా ఏదో ఒకటి చెప్పి అమ్మేస్తామయ్యా. ఆ రేట్ అంతే కష్టం చెప్పలేం. అది కూడా చెప్పలేం గ్యారంటీ అని అంటున్నారు. ఏది కూడా గ్యారంటీ చెప్పలేం. కాకపోతే మన లక్ కొద్దీ మనం పూజించే దేవుడిని బట్టి రేటు వస్తే రావచ్చు. లేదా ఇలాగే 14.5, 15,000 దాకా జరగవచ్చు. దానికి ఎవరము ఏం బాధ్యులమైతే కాదు. ఇంకా మీకు చెప్పుకుంటూ పోతే ఈ ధరలల్లా చెప్పుకుంటూ పోతే ఇంకా వీడియో అలాగలాగా 26లో చెప్పాను కదా! క్లాసిక్ రకాలు బుల్లెట్లు. క్లాసిక్‌లు అయితే మాత్రం మార్కెట్‌లో 100, 105 ఏస్తున్నారు సైజు బాగుంటే. ఇంకా ఏసీ రకాలైతే 110, 15 రూపాయల దాకా జరుగుతున్నాయి బుల్లెట్లు. ఈ క్లాసిక్ రకాలు. ఇంకా తక్కువ క్వాలిటీలు 10,000 లోపే. బుల్లెట్లు నాన్ ఏసీ 12, 12.5, 13 ఏస్తున్నారు. ఎక్కువగా చెప్పాలంటే ఇంకా మంచి క్వాలిటీ బాగున్నవి. 10,000 నుంచి 12, 11, 11.5, 12,000 బెస్ట్‌లో ఏస్తున్నారు. డీలక్స్ ఉంటే 12 నుంచి 12.5, 13 ఏస్తున్నారు. మీడియం బెస్ట్‌లో 10,000 లోపే. ఏసీ రకాలంటారా? ఇప్పుడు 13 ఏస్తే డీలక్సు. ఏసీ రకం వచ్చి 13.5, 14 జరగవచ్చు వచ్చేసరికైతే. సెంజాండ్ బేడగా నాన్ ఏసీ 10,000 లోపే జరుగుతున్నాయి. మంచి క్వాలిటీలు ఉన్నా గానీ, మొన్నైతే ఒకరోజు ఒక దగ్గర చూసా 105, 107 రూపాయలు ఏస్తే వాళ్ళు 11,000 చెప్పారు నాకు. సెంజాండ్ బేడగా డీలక్సు. ఇప్పుడు ఏసీ రకాలు పెడితే 11,000 నుంచి ఒక 500, 1000 రూపాయలు అంతే 12,000 దాకా జరగవచ్చు అని అంచనా ప్రకారం అయితే. ఇంకా ఎక్కువ అంటే అదే చెప్తున్నాను. ఇంక ఎక్కువే రావాలని ఎవరైనా కోరుకునేది యాడ్‌లో. నెక్స్ట్ అలాగే సెలవులు ఇచ్చినాకండి అమ్మడం లేకపోతే బయట అమ్మితే సెలవులిచ్చి ప్రయోజనం ఏముంది చెప్పండి. ఇప్పుడు అదేది యార్డ్‌లో అమ్మితే మంచిది సెలవులు ఇవ్వకన్నా. ఎందుకంటే యార్డ్‌లో ఒక దగ్గరే ఉండి అమ్ముకొని పని చూసుకోవచ్చు. ఇప్పుడు ఏసీలు అంటారా? ఏసీకి గోడాలకి పరిగెలెత్తాల. ఆడ ఈడ తిరిగి మళ్ళీ అనవసరంగా తిరుగులు దండగ. అదేదో ఒక దగ్గర అది అన్నీ అని చెప్పి కొంతమందైతే మొన్నటిదాకా ధర్నా చేశారు. అమ్మితే మొత్తం యార్డ్‌లోనే అమ్మండి. లేదంటే మొత్తం సెలవివ్వండి యాడ అమ్మకండి అని చెప్పి అన్నారు. కాబట్టి కొన్ని చోట్ల జరగవచ్చు బేరాలు, కొన్ని చోట్ల జరగకపోవచ్చు ఏదేమైనా. ఎందుకంటే ఈ డిమాండ్ పెట్టారు కాబట్టి, అమ్మడానికి రూల్స్ లేదని పెట్టారు కాబట్టి చెప్పలేము. అయితే మా సరుకు ఉంది ఏం చేయాలని మీరు ఇప్పటికే అనుకుంటున్నారు కాబట్టి, మీకు కావాల్సిన ఓనర్‌లని సంప్రదించండి. అన్న సరుకు ఉంది మా పరిస్థితి ఏందంటే వాళ్ళు చెప్తారు ఐడియా. దాని ప్రకారంగా ఏసీలో దింపించుకుంటారో, గోడౌన్‌లో దింపించుకుంటారో, అవకాశం ఉంటే అమ్ముతారు, అవకాశం లేకపోతే లోన పెట్టుకుందురు. దాన్ని బట్టి అంతేగాని ఇంకేం చేయలేము. మరీ ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి చూసి అర్థం చేసుకొని ఎవరు ఇబ్బంది పెట్టకూడదు. కాకపోతే రైతులు అనేవారు కూడా ఈ ఓనర్లు, యార్డ్‌లో వాళ్ళు ఎవరు కూడా రైతుల కోసం ఆలోచిస్తున్నారు. రైతు ఇబ్బంది పడకూడదని గోడాల్లో ఏసీలు కూడా అమ్ముతున్నారు కాబట్టి, అర్థం చేసుకొని వారికి మీరు సహకరించి వీలైనంత దీనిగా వాళ్ళు అమ్ముదామంటే అమ్మమనండి. రేటు కుదిరితే అమ్ముతారు. ఆయన కూడా మీకు అనుకూలంగా ఉంటారు. ఓనర్ అనేవారు ఎవరు కూడా నా రైతుని మోసం చేయడానికి చూడరు. కాబట్టి వారు సహకరించి అమ్ముదామంటే అమ్మండి రేటుంటే. రేటు లేదయ్యా అని అంటే ఆయన్నే పరిష్కారం అడగండి. మీ సేటు గారే చెప్తారు. లోన పెడదామా వద్దనేది. దాన్ని బట్టి అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. తాలుగేలు విషయంకి వచ్చేసరికైతే తాలుగేలన్నా మర్చిపోయి 3, 4, 1 ఈ రకాలల్లా మీడియం బెస్ట్‌లో అయితే 6,000 నుంచి 8,000, 9,000, 10,000 దాకా కొంటున్నారు. కారపొడవలు స్టాకులు పెట్టుకుంటున్నారు. తాలుగేలు కూడా అట్లానే
తాలుగలు కూడా చాలా మంది కొన్ని స్టాకులు పెట్టుకుంటున్నారు, కొందరు కారపొడి ఆడించుకుని అన్ని రకాలుగా సేల్స్ అవుతుంది. అమ్మకాన్ని ఏది లేదనమాట. వీడియో పెద్ద అయిపోతుంది, మరి లాంగ్ అయితే మీరు చూడరు. ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.